ఆ ఎల్ఎస్జీ గారి దగ్గర 300 కొడతానని పెద్దగా పేలాను. తీరా చూస్తే 156కే ఆల్అౌట్ అయిపోయాం. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదురా ఎస్ఆర్హెచ్. ఇప్పుడు చూడు మా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. రే ఎల్ఎస్జీ ఎక్కువ మాట్లాడుకు. మా పులి డక్అవుట్ అయిపోవడం వల్ల మా ఇషాన్ కిషాన్ 1కి, ట్రావిస్ హెడ్ 7కి అవుట్ అయిపోవడం వల్ల ఓడిపోయాం. లేదంటే గెలిచేసే వాళ్ళం రా. మీ పులిని, ఇషాన్ ని, హెడ్ ని ఫాస్ట్ గా వికెట్స్ తీయించి మీ చేత లో స్కోర్ కొట్టేలా చేశాం రా. అప్పటికి మా క్లాస్ ఇన్ 62 నితీష్ కుమార్ రెడ్డి 56 కొట్టి 157 టార్గెట్ ఇచ్చాం రా. ఆ టార్గెట్ ని మా రిషబ్ పంత్ 68, మార్కరం 45 కొట్టి మిమ్మల్ని ఓడించేశారా. మా దరిద్రం ఏంటో తెలీదు. ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నాం. ఓడిపోక మా మీద గెలిచేస్తారా? రే ఆర్సీబీ, మా ధోని లేకపోవడం వల్ల ఓడిపోయాం. లేదంటే 251 కొట్టి గెలిచేస్తారా సోదిగాడివి. మా ఫిల్ సాల్ట్ 46, కింగ్ కోహ్లీ 28, పడికల్ 50, పటిదర్ 48, టిమ్ డేవిడ్ 70 కొట్టి 251 టార్గెట్ ఇచ్చాం రా. రే మా సర్ఫరాజ్ ఖాన్ 50, దుబే 18, ప్రశాంత్ వీర్ 43, జేమీ వాటన్ 37, కంపోజ్ 19 కొట్టి టార్గెట్ దగ్గర వరకు వచ్చాంరా. మేము బ్యాటింగ్ లోనే కాదురా, బౌలింగ్ లో కూడా. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, జేకబ్ డఫీ 2 వికెట్లు, కృణాల్ పాండ్యా 2, అభినందన్ 2 వికెట్లు తీసి మిమ్మల్ని ఆల్అౌట్ చేశాం రా. రే మీరు మా ధోని వల్లే గెలిచారా. ధోని వల్ల గెలవడం ఏంట్రా? మీరు మా మీద 43 రన్స్ తేడాతో గెలిచారు. 4+3 = 7. 7 అంటే మా ధోని. తలా ఫర్ ఏ రీజన్. తొక్కల కోసం పడిందేదో ఫుల్ గా పడుంటే బాగుండేది. కనీసం 1 పాయింట్ అయినా వచ్చేది. ఎరా ముంబై దోలు తీరిందా? మేము 1 మ్యాచ్ అయినా గెలిచాం రా. మీరు అది కూడా గెలవలేదురా చెప్పా. అలా అయితే మేము 2 మ్యాచ్లు గెలిచి సాలిడ్ ఫామ్ లో ఉన్నాం రా. స్టార్టింగ్ లో బాగా ఆడేసి లాస్ట్ లో బక్కెట్టేస్తావులే. అపండ్రా మీ సోది. మేము మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే అలా గోల్ దోపుతున్నారు. ఏరా బాధగా ఉందా? మీరింత చిన్నదానికే ఇలా అయిపోతే 18 years గా మమ్మల్ని ఎంత ట్రోల్ చేశారు. కర్మారా ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. మా ప్లేయర్స్ సింగిల్స్ కాకుండా 4, 6 కొట్టుంటే గెలిచే వాళ్ళం రా. మేము మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదురా. కంగ్రాట్స్ రా ఆర్ఆర్, టేబుల్ టాప్ లో ఉన్నారు. మేము ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తాం రా. ఈ సీజన్ మేము గట్టి ఫామ్ లో ఉన్నాం రా. ఫస్ట్ ప్లేస్ వదలం. నేను వర్షం పడకపోయింటే మీకు చుక్కలు చూపించేవాడిని రా రాజస్థాన్. వర్షం ఆగాక మీకు బౌండరీల వర్షం చూపించాం కదరా. మా జైస్వాల్ 77 కొట్టి ఆరెంజ్ గ్యాప్ సంపాదించాడు. వైభవ్ సూర్యవంశీ 39 కొట్టాడు. రియాన్ పరాగ్ 20 కొట్టి 11 overs కి 151 టార్గెట్ ఇచ్చాం రా. మా నమందీరు, రోదర్ఫర్డ్ తప్ప ఇంకెవరూ బాగా ఆడలేదు. మీకు మా బౌలర్స్ ఆడే ఛాన్సే ఇవ్వలేదు. రవి బిష్నాయ్ 2, సందీప్ శర్మ 2, బర్గర్ 2 వికెట్లు తీసి మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. మీ పని నెక్స్ట్ మ్యాచ్ లో చెప్తాం రా. వెళ్ళండి రా, వెళ్ళి ఎంపైర్స్ తో డీల్ మాట్లాడుకోండి. గెలిచే మ్యాచ్ 2 balls కి 2 runs కొట్టాలి. ఈజీగా విన్ అవ్వాల్సింది ఓడిపోయాం. సర్వనాశనం చేసేసావు. అయినా మీ మిల్లర్ గాడు ముందు బాల్ సింగిల్ తీసుంటే సూపర్ ఓవర్ అయ్యి ఉండేది. ఏం చేస్తాం, మా దరిద్రం. ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపిద్దాం అనుకున్నాడు, దెబ్బెట్టేశాడు. ఏదైతేనే మేము మ్యాచ్ గెలిచేసాం, అది చాలు. మా గిల్ 70, బట్లర్ 52, వాషింగ్టన్ 55 కొట్టి మంచి టార్గెట్ ఇచ్చారు. అలా అయితే మా కేఎల్ రాహుల్ 92 కొట్టాడు. పాతుమ్ నిశంక 41 కొట్టాడు. మిల్లర్ 41 కొట్టి చివరి దాకా వచ్చారు. కానీ ఓడిపోయారు కదరా. మా దరిద్రం ఏంటో 4 మ్యాచ్ల్లో 1 కూడా గెలవలేదు. వర్షం వల్ల 1 పాయింట్ వచ్చింది కదరా, హ్యాపీగా ఫీల్ అవ్వు. 1 మ్యాచ్ కూడా గెలవకపోతే ఎలారా హ్యాపీగా ఫీల్ అయ్యేది? మీ బ్యాడ్ లక్ రా. మీరు మాత్రం ఏం చేస్తారు? మాతో మ్యాచ్ పడడమే వాళ్ళ దరిద్రం రా. ఆపరా ఎల్ఎస్జీ, మా వాళ్ళు బాగానే ఆడారు. రహానే 41, రఘువంశీ 45, కెమెరాన్ గ్రీన్ 32, పోవల్ 39 కొట్టి 181 టార్గెట్ ఇచ్చారు. మా బడోని 54, మార్క్రమ్ 22. నిన్నటి మ్యాచ్ హీరో మా ముకుల్ చౌదరి 27 balls 54, 6ల మీద 6లు కొట్టి ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించాడు రా. రే ఇది గమనించారా? నిన్న మీవి 7 వికెట్స్ పడ్డాయి, అందుకే గెలిచారు. 7 అంటే నోరు మొయ్యరా చెప్పా. ఈ సీజన్ గట్టి ఫామ్ లో ఉన్న మేము పోయి రాజస్థాన్ చేతిలో ఓడిపోవడం ఏంటి? మాకు మ్యాచ్ గెలిచినారా అని ఆనందం నిన్న వైభవ్ సూర్యవంశీ మిమ్మల్ని చితగొడుతుంటే వచ్చిందిరా. దొంగ నా కొడక, మమ్మల్ని కొడుతుంటే నీకు ఆనందంగా ఉందా? అయినా అదే సూర్యవంశీ మొన్న మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు కదరా. అయినా మా ప్లేయర్స్ చాలా బాగా ఆడారా. కింగ్ కోహ్లీ 32, రజత్ పటిదార్ 63, షెపర్డ్ 22, వెంకటేష్ అయ్యర్ 29 కొట్టి 201 టార్గెట్ ఇచ్చారు. ఎంత కొట్టినా ఏ లాభం రా, రాజస్థాన్ విన్ అయిపోయింది. వాళ్ళు లక్కీగా గెలిచారా. లక్కీగా కాదురా, మిమ్మల్ని చితక్కొట్టి గెలిచాం.
మా బౌలింగ్ లైన్ తప్పడం వల్ల గెలిచారంతే. మా వాళ్ళు పవర్ హిట్టింగ్ చేశారు. వైభవ్ సూర్యవంశీ 26 బాల్ 78 కొట్టాడు. ధ్రువ్ జూరేల్ 81, జడేజా 24 కొట్టి మ్యాచ్ ని 18 ఓవర్స్ కి అవ్వగొట్టేశారు. ఈ రోజు చూద్దాం రా గెలిచేది నువ్వా నేనా అని. చూసుకుందాం రా SRH. ఈ రోజు మనకి మ్యాచ్ ఉందిరా చెన్నై. నైట్ మిమ్మల్ని ఓడించి బోడీ కొడతావురా ఢిల్లీ. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురా, అసలే కంటిన్యూస్ గా మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. ఈ రోజు మాత్రం తగ్గేదే లేదు, పక్కాగా గెలిచేది మేమే. నాకు డౌటే. మేమేంటో మా దరిద్రం ఏంటో, పవర్ ప్లే లో 104 రన్స్ కొట్టడం ఏంటో, మిగతా 14 ఓవర్స్ లో 119 రన్సే కొట్టడం ఏంటో. కాటేరమ్మ కొడుకులని అరుస్తారు, మిమ్మల్ని ఆ పంజాబ్ గాళ్ళు పరిగెట్టించి కొట్టారు. రే RCB, నిన్ను కుక్కన కొట్టినట్టు కొట్టిన రోజుల్ని మర్చిపోయావా? మేము ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు గానీ లాస్ట్ వరకు గివ్ అప్ అవ్వమురా. మరి నిన్న బౌలింగ్ లో గివ్ అప్ ఇచ్చేసారేంట్రా? మా వాళ్ళు నిన్న మీ మీద విశ్వరూపం చూపించారా SRH. రే నిన్న మా అభిషేక్ షేక్ ఆడించాడు. 28 బాల్ 74 కొట్టాడు. ట్రావిస్ హెడ్ 38, ఇషాన్ కిషాన్ 27, క్లాసిన్ 39 కొట్టి 220 టార్గెట్ ఇచ్చాంరా. ఆ టార్గెట్ ని మా సర్పంచ్ శ్రేయస్ అయ్యర్ 69, ప్రియాన్ షారియా 57, ప్రెబ్ సిమ్రన్ సింగ్ 51 కొట్టి ఈజీగా చేసి ఓడించేశాంరా. నిన్న గెలిచేయాల్సిన మ్యాచ్ ఎంపైర్స్ మా థ్రిస్టన్ స్టబ్స్ కి అన్యాయం చేశారు, అందుకే ఓడిపోయాం. చెప్పాను కదరా నిన్ను ఓడించి బోనీ కొడతామని. నిన్న మా నిశంక 41, థ్రిస్టన్ స్టబ్స్ 60 కొట్టి బాగానే ట్రై చేశారు గెలవడానికి. మా చేట సంజు శాంసన్ సెంచరీ కొట్టాడు. ఆయుష్ మహాత్రే 59 కొట్టాడు. మొత్తానికి మా ధోని దయ వల్ల గెలిచేశాంరా. ధోని వల్ల గెలిచారా? మరేమనుకున్నాం, నిన్న మేము 212 రన్స్ కొట్టాం, 2 వికెట్స్ పడ్డాయి. 2+1+2+2 = 7. మా సంజు రన్స్ 115, అంటే 1+1+5 = 7. 7 అంటే మా ధోని తలా ఫర్ ఎ రీజన్.